వైసీపీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ని ఫైనల్ చేశారు వైసీపీ అధినేత జగన్. ఎలక్షన్ కమిషన్ నుండి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి కొన్ని గంటల ముందే అభ్యర్థులను ఫైనల్ చేస్తూ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈ లిస్ట్‌లో కొంతమంది కీలక వ్యక్తులను కూడా మార్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 24 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్‌కి టికెట్ కేటాయించారు. విజయనగరం నుంచి బెల్లన చంద్రశేఖర్‌కి టికెట్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇక విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీకి టికెట్‌ని కన్ఫర్మ్ చేశారు. ముందు నుంచి కూడా సత్యనారాయణ ఈ టికెట్ కోసం జగన్ దగ్గర పట్టుబట్టారు. చివరికి ఆవిడకే టికెట్ కన్ఫర్మ్ చేశారు జగన్. ఇక అరకు నుంచి చెట్టి తనూజకి టికెట్ కేటాయించారు. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ని ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపబోతున్నట్టుగా కూడా చెప్పారు. అమలాపురం నుంచి రాపక వరప్రసాద్ని బరిలో దింపబోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా వరప్రసాద్ గెలిచారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు రాజోల్ నుంచి కాకుండా వేరే అమలాపురం నుంచి వరప్రసాద్ని ఎంపీగా బరిలో దించబోతున్నారు. ఇక రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు. ఇక్కడ భరత్ ఎంపీగా ఉన్నారు. ఈసారి భరత్కి టికెట్ లేదనే ఈ లిస్టుని బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక నరసాపురం నుంచి గూడూరు ఉమాబాలకి టికెట్ కేటాయించారు. ఏలూరు నుంచి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖర్ రావుకి టికెట్ కేటాయించారు. విజయవాడ నుంచి కేసినేని నాని రీసెంట్గా టీడీపీ నుంచి చేరిన కీలక నేత ఎవరైతే ఉన్నారో కేసినేని నానికి విజయవాడ నుంచి టికెట్ని కన్ఫర్మ్ చేశారు జగన్. ఇక గుంటూరు నుంచి కిలారు వెంకటరోషయ్య, నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ని బరిలో దింపబోతున్నారు. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ యాదవ్ని ఈసారి అక్కడ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఎంపీగా పోటీ చేస్తారు అంటూ ముందు నుంచి కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఈ స్థానం నుంచి అనిల్ యాదవ్ని బరిలోకి దింపబోతున్నారు. ఇక బాపట్ల నుంచి నందిగం సురేష్, ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు నుంచి విజయసాయి రెడ్డి, తిరుపతి నుంచి మద్దిల గురుమూర్తి, చిత్తూరు నుంచి ఎన్ రెడ్డప్ప, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, కర్నూలు నుంచి రామయ్య, నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, హిందూపూర్ నుంచి జోలాధార శాంత, అనంతపూర్ నుంచి మలగల్ల శంకర్ నారాయణకి టికెట్ ఇస్తూ మొత్తం 24 మంది పేర్లను కూడా ఫైనల్ చేస్తూ రిలీజ్ చేసింది వైసీపీ.